పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా యేసయ్యా ఎంతో మేలులు చేసిన యేసయ్యా, నా ప్రాణము, నా ఆత్మ, నా శరీరము నిన్ను స్తుతింతునయ్యా. అందరూ మోకరించి ఈరోజు మరొకసారి 1819వ రోజున దైవ సన్నిధిలో మనమందరం కలిసి ఈ కరుణ జపమాల ద్వారా దేవుని స్తోత్రిస్తూ ఈరోజు ఆరాధనలో ప్రతి ఒక్కరి కోసం భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. తండ్రి దేవా స్తుతి స్తోత్రము, తండ్రి దేవా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, యేసు రాజా స్తుతి స్తోత్రము, ఆత్మదేవా స్తుతి స్తోత్రము, ఆత్మదేవా స్తుతి స్తోత్రము. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు కాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ఈరోజు కూడా తమిళ ముడకములో పాల్గొంటున్నటువంటి బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను ప్రభుని కర్పించుకుంటూ భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. సునీల్ రెడ్డి మరియు అరుణ కుటుంబమునకు ఇప్పటి వరకు దేవుడు చేసిన ప్రతి మేలులకు కృతజ్ఞతగా గృహము కొనుక్కోవాలనే ఉద్దేశమును విదేశంలో ప్రభు పాదాల చెంద అర్పిస్తూ ఆ ఉద్దేశమును దీవించమని సకాలంలో అనుగ్రహించాలని కుటుంబంలో ఉన్న బాధలు బాధ్యతలు ఓర్పుతో విశ్వాసంతో ఎదుర్కొనేలా పవిత్రాత్మ దేవుని కాపుదల ఎల్ల వేళలా ఉన్నట్లుగా సమర్పిస్తున్నారు. శోభ ఉద్యోగ విషయంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక వ్యక్తి ఇలా రాస్తున్నారు. నేను టీచర్, ఈ సంవత్సరం అందరూ టెట్ తప్పనిసరిగా రాయాలని అన్నారు. దానికోసం చదువుతుంటే ఎంత చదివినా గుర్తు ఉండడం లేదు. ఫాదర్ సిరిల్ గారు స్కూలు ప్రారంభం కాకముందే స్టూడెంట్స్, టీచర్స్, రైతుల కోసం ఆరాధనను నిర్వహించారు. ఆ సమయంలో నా టెట్ హాల్ టికెట్స్ని పెట్టి ప్రార్థించాను. టెట్ 1లో 92 మార్కులతో దేవుడు నన్ను ఆశీర్వదించి క్వాలిఫై చేయించాడు. సాక్ష్యాలు చూడండి, ఒకటి తర్వాత ఒకటి రాస్తూ ఉన్నారు. అలాగే రెండవ సాక్ష్యం, మా అమ్మాయి జాబ్ చేస్తుంది కానీ వేరే కంపెనీలో చేయటానికి ప్రయత్నిస్తుంది. ఎక్కడ జాబ్ ఓపెనింగ్ లేవు. ఒకరోజు ఫాదర్ సిరిల్ గారు 3 గంటల ప్రార్థనలో 1900వ రోజు కుటుంబము అంతా కలిసి ఒకరి చేతుల్లో ఒకరు పట్టుకొని ప్రార్థించడానికి మందసం దగ్గరికి రండి అని అన్నప్పుడు నా భర్త, నేను, నా కూతురు ముగ్గురు కలిసి ప్రార్థించాము. అదే రోజు నా కూతురు ఇంటర్వ్యూలో పాల్గొన్నది. మరి 2 రోజుల్లో సెలెక్ట్ అయిందని మెసేజ్ వచ్చింది. కానీ 10 రోజుల వరకు ఆఫర్ రాలేదు. కానీ 2 నెలల తర్వాత ఈ నెల 5వ తారీఖున ఉద్యోగం కొరకు ఎదురు చూసేవారికి ఫాదర్ ప్రార్థించారు. మేము కూడా విశ్వాసంతో ప్రార్థించాము. ఈ వారంలోనే బుధవారం రోజు మెయిల్లో ఆఫర్ లెటర్ వచ్చింది. మంచి ఉద్యోగంతో ప్యాకేజీతో దేవుడు మా బిడ్డను దీవించారు. అలాగే మంచి వివాహం కోసం మరియు ఫాదర్ సిరిల్ గారిని వారి పరిచయను దీవించమని 2 సాక్ష్యాలు ఈ యొక్క సమర్పణ ప్రార్థనలు అర్పిస్తున్నారు. ముందుగానే చెప్పినట్టు సాక్ష్యాలు చెప్తారని చెప్పినవన్నీ టర్నింగ్ పాయింట్ జరగడం గురించి ఆనందిస్తున్నాం. అలాగే మెట్టు, టీనా, రాకేష్, విహాన్, ప్రత్యేక్ కుటుంబం ద్వారా దేవుడు తమకు చేసిన మేలులకు కృతజ్ఞతగా వారిని వారి బిడ్డలను దేవుడు దీవించి వారు తలంచిన తలంపులు నెరవేరినట్లుగా బిడ్డలకు పవిత్రాత్మ జ్ఞానము ఆయురారోగ్యములతో నింపమని వారి కోసం
కందుల అర్లారెడ్డి, అనిత, అఖిల్ సమర్పిస్తున్నారు. ప్రశాంత్ ప్రశాంత్ మనసు మార్చుకొని యేసు వద్దకు వచ్చేలాగున చెడు అలవాట్ల నుండి విడిచిపెట్టి మంచి బిడ్డగా మారాలని, ఆపరేషన్ మంచిగా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని సమర్పిస్తున్నారు. మేకల రాజేష్ రెడ్డి, శ్రీసా కుటుంబమునకు దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం, చేయుచున్న పనులన్నింటిలో దేవుని సహాయం కొరకు వారి ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా రాజశేఖర్నుకు మంచి చరువులు, దైవ భయం, దేవుని దీవెనలు మరియు శౌరి మేఘన జన్మదినోత్సవ సందర్భంగా ప్రత్యేకమైన దీవెనలు, మంచి ఆరోగ్యం, జాబ్, లైఫ్లో సెటిల్మెంట్ కొరకు దివ్యకారుణ్య మూర్తి కృతజ్ఞతగా రాజేశ్వర రెడ్డి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. శౌరి మేఘన, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. తేజస్వి, ప్రభు నా విశ్వాసాన్ని బలపరచి దేవుని చిత్తాన్ని అనుసరించుటకు పరిపూర్ణ నమ్మకాన్ని కలిగి ఉండి ఎటువంటి కన్ఫ్యూజన్, భయం లేకుండా ఉండేందుకు దేవుని కృపా అనుగ్రహాన్ని కోరుకుంటూ మంచి ఆరోగ్యం, అలాగే తగిన ఉద్యోగాన్ని దయచేయమని, దుష్టుని ఆటంకములు తొలగించమని సమర్పణ ప్రార్థన. అలాగే నా స్నేహితురాలు లక్ష్మి మరియు రమ్యకు మంచి ఉద్యోగం లభించేలాగున వారికి మంచి జీవిత భాగస్వామిని దేవుడు అనుగ్రహించాలని సమర్పిస్తున్నారు. అలాగే మా కుటుంబంపై దేవుడు కురిపించిన కృపలకు కృతజ్ఞతగా మా కుటుంబ సభ్యునికి శరీరం ఎడమ వైపున నొప్పులు ఉండడంతో అన్ని వైద్య పరీక్షలు చేయించాము. ఫాదర్ సిరిల్ గారు ప్రార్థించినట్లుగానే అన్ని పరీక్షల వల్ల అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చాయి. అలాగే మా కుటుంబంలో కొన్ని కలతలు మరియు శాంతి లేని పరిస్థితులు ఉండేవి. ఫాదర్ సిరిల్ మా కుటుంబం కోసం ప్రార్థించిన తర్వాత దేవుడు మాకు శాంతిని అనుగ్రహించారు. అప్పుడు మా కుటుంబంలో శాంతి చేకూరింది. అందుకు కృతజ్ఞతగా గబ్రియల్ ఈ కుటుంబము ఈ యొక్క కరుణ చెప్పాలని సమర్పిస్తున్నారు. అందరూ కూడా రెండు సాక్ష్యాలు పంచుతున్నారు. చాలా సంతోషం. నెక్స్ట్ మీ సాక్ష్యం కూడా వినబడాలని మీకోసం ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రేమైన సహోదరులారా, అనేక సంవత్సరాలుగా అనేక చోట్లకు మరి నా జీవితంలో ఒక మంచి డ్రైవర్గా పరిచర్యలో పనిచేస్తున్నటువంటి జోజీ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా, జోజీ నీవు చేసినటువంటి ప్రతి త్యాగము, సేవకు మీ కుటుంబాన్ని, పిల్లలను, మీ ప్రత్యేక విన్నపములను దేవుడు ఆలకించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. మీ సేవకు తగిన ఫలితాన్ని దేవుడు దయచేయాలని. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభువును కర్పించుకుంటూ భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసువు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను.
అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడికి వచ్చేసి అంటే ఇక్కడ చేరి ఒక నెల రోజులు గడిచిపోయినటువంటి గొప్ప దినములలో ఉన్నాము. ఈ 30 రోజులు దాటిపోతున్నటువంటి ఈ తమిళనాడులో దేవుని యొక్క పరిచర్యలో ఇక్కడ ఆంధ్రాలో, తెలంగాణలో, అలాగే ఆన్లైన్లో అనేక మేలులు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఎంతోమంది ఫోన్ కాల్స్ ద్వారా మరి ప్రకృతి కార్యక్రమము, అలాగే 3 గంటల ప్రార్థన, మరియు అప్పుడప్పుడు ఆదివారం జరుగుతున్నటువంటి ఆరాధన ప్రార్థనలన్నింటినీ వాళ్ళు చూస్తూ వీక్షిస్తూ చాలా రిఫ్రెషింగ్గా మా జీవితాన్ని తాకినటువంటి ప్రోగ్రామ్గా మారింది ఫాదర్ అని చెప్తున్నారు. ఈ ప్రోగ్రాంకి వస్తుంటే కూడా సేలం నుంచి ఒక ఫాదర్ గారు, అంటే కథీడ్రల్ అతి పెద్ద దేవాలయం నుండి ఒక ఫాదర్ గారు ఫోన్ చేసి, ఫాదర్ మొన్న భూమనూరుకు వెళ్ళారు కదా, అక్కడ మరియ తల్లి ఆ స్థలమునకు వెళ్ళి పుణ్యపురుషులు అంటే పవిత్రమైనటువంటి సెయింట్స్ దగ్గర నిలబడి ఒక ప్రోగ్రాం చేశారు కదా, అది నేను ఉన్నప్పుడు కట్టినదే ఫాదర్, కానీ మీరు ప్రజెంట్ చేసినప్పుడు చాలా బాగుండేది, నేను కూడా ఆశ్చర్యపడిపోయాను, ఇదే కదా ప్రజలు కోరుకుంటున్నారని తమిళనాడు నుంచి అంత పెద్ద దేవాలయం నుంచి, అది కూడా సేలం మేము వెళ్ళబోతున్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్న పెద్ద దేవాలయ డైరెక్టర్ అంటే శ్రైన్ ఆ గొప్ప రెక్టర్ ఫాదర్ గారు ఫోన్ చేసి చెప్తున్నాడు. ఇవన్నీ తలంచినప్పుడు నాకు ఈ పాట కరెక్ట్గా దేవునికి స్తోత్రం చెల్లించే పాట అని అనిపించింది. ఫాదర్ గారు ఇంకొక మాట అన్నారు, వీళ్ళు దొరికినప్పుడు మొదటి బేస్తవారం మా దగ్గరికి రండి అని చెప్పారు. అలా ఎన్నెన్నో ఆత్మీయ సువార్త ఓపెనింగ్స్ జరుగుతున్నాయి. అది మీ ప్రార్థన ద్వారా జరుగుతున్న గొప్ప కార్యములు. థ్యాంక్ యూ సో మచ్. 30 days are over after we reached settled here, and then I see so many things are happening. We are really kept busy. Somebody told me, Father, you are more busy than Muttangi. That's what they told me. Online program, so many people are being touched in Telugu, in Tamil, and so many places like that, outreach program like that. So I want to thank the Lord. Shall we all together thank God along with me with a great psalmist who says like this, Psalm 116:7, ఆత్మమా నీవు నమ్మకముతో ఉండుము, ప్రభువు నీకు మేలు చేసెన్. Psalm 116:7, ఓ మై సోల్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్, గాడ్ హెస్ డన్ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ. ప్రభువు చేసిన మేలులను మరువకుమా. కీర్తన 103:2. ఓ మై సోల్ డు నాట్ ఫర్గెట్ ద ఫేవర్ గాడ్ హెస్ డన్ టు యూ. మృత్యువు నుండి రక్షించాడు. ఎంతోమంది మేము ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి చూస్తున్నాం, కానీ దేవుడు మనలను కాపాడుకుంటూ వస్తున్నాడు. కన్నీటి నుండి మనము మరి మన కాలు జారిపోకుండా కాపాడుతున్నాడు. రోజు నడుస్తున్నాం, మనం అనుకుంటున్నాం మనం నడుస్తున్నాం భద్రంగా తిరిగి వస్తున్నామని, కాళ్ళు జారకుండా కాపాడుతున్నాడు. 116వ కీర్తన 8వ వచనం, ద లార్డ్ ఈస్ ప్రొటెక్టింగ్ us. It doesn't allow our foot to stumble. He has been protecting us, for which we want to join with you and thank the Lord. ఈరోజు పాట థ్యాంక్స్ గివింగ్ పాట, స్తోత్ర బలిగా మారే పాట, భక్తితో పాడుదాం. నా ప్రాణమా సన్నోతించు
యేసయ్యా నీకెంతో మేలు చేసెను. నా ప్రాణమా సంతోషించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. కాలు జారక కాపాడెను, మరణము నుండి తప్పించెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. ఫాదర్ మీకు మాత్రం కాదు, మాకు కూడా చేశాడు ఫాదర్ అంటున్నారు కదా, మీ తరఫున కూడా ఈరోజు స్తోత్ర బలిగా నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. భక్తితో ప్రభునకు మన ప్రార్థనలన్నీ అర్పిస్తాం. మరి ముఖ్యంగా ఆగస్ట్ 4, 5, 6 సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరుగుతున్న ప్రోగ్రాంలో టీచర్స్, స్టూడెంట్స్ని దేవుడు దీవించమని ఈ గుర్తులో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా 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 నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆగస్ట్ నెలలో 8 ఉదయం 10 గంటల నుంచి జరగబోతున్నటువంటి దివ్య కారుణ్య కేంద్రం హబ్సిగూడలో జరగబోతున్నటువంటి ఒకరోజు స్వస్థత కూటమును దేవుడు ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థించుకోండి. లెట్స్ ప్రే ఫార్ ఆగస్ట్ 8 Saturday and in Mercy Center Habsiguda for the healing convention, one day convention. Let's pray for that. అలాగే 8 సాయంత్రం ఎంజాలలో జరగబోతున్న ప్రోగ్రామ్ను కూడా ప్రభునికి జ్ఞాపకం చేస్తాం. 8th evening Saturday, let's also remember the ఎంజాల ప్రోగ్రామ్. అండ్ 9th మార్నింగ్ అగైన్ 9 ఉదయం ఎంజాలలో జరుగుతున్న ప్రోగ్రామ్ని ఈ గుర్తులు అర్పించి మనం ప్రార్థన చేసుకోబోతున్నాం. రెండవ గుర్తులో 116వ కీర్తన 16వ వచనం, ప్రభు నేను నీ దాసుడను, నీ దాసురాలి కుమారుడను, నీవు నా మృత్యు బంధమును త్రుంచితివి. Psalm 116:16 says, Lord, I am your servant, I am your servant's son. Please, you have, Lord, taken me away from that death trap in my life. I thank you, Lord. వ్యాధులు కట్లను విప్పుతున్నాడు, మనందరినీ హెచ్చిస్తున్నాడు దేవుడు. ఆ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాడుగా. వ్యాధి కట్లను విప్పినాడు, దాసుడగు నన్ను హెచ్చించెను. వ్యాధి కట్లను విప్పినాడు, దాసుడగు నన్ను హెచ్చించెను. నా ప్రాణమా సన్నుతించు, యేసయ్యా నీకెంతో
మేలు చేశా. భక్తితో రెండవ గుర్తులో వ్యాధి కట్ల నుండి తప్పించిన దేవునికి రాబోయే దినంలో కూడా వ్యాధుల నుండి తప్పించమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆగస్ట్ నెలలో ఎక్కువగా హైదరాబాదులో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నీ మీకు ఎందుకు వివరిస్తున్నాడంటే, ఒకవైపు మీరు పాల్గొనటానికి, రెండవదిగా ఇప్పటి నుంచే ఆ ప్రదేశంలో అరిదిగా దొరికే అవకాశంలో ప్రజలందరినీ దేవుడు దీవించమని మీ ప్రార్థన కోరుతూ ఈ యొక్క ఉద్దేశములను మీకు అర్పిస్తున్నాను. వన్ సైడ్ ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ టు యూ that you can also participate in these rare occasions when we come to share the word of God and lead the healing conventions. On the other side, we ask you to pray for us because we need your prayers, because తమిళనాడులో ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, ఆన్లైన్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, అలాగే అవుట్ రీచ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, ఆంధ్ర తెలంగాణలో కూడా జరుగుతున్నాయి. మీ ప్రార్థన అవసరం. 11వ రోజు అనగా ఆగస్టు 11 సెకండ్ ట్యూస్డే, రెండవ మంగళవారం మనమందరం కూడా కలుసుకునే స్థలం పునీత అంతోని వారి పుణ్యక్షేత్రం మెట్టుగూడ. 11th సెకండ్ ట్యూస్డే we all will thank God and praise God and gather together to listen to words of God in St. Anthony's Church మెట్టుగూడ. అక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటున్న వారిని, ఫాదర్ అలోయసియస్ గారిని, వస్తున్న భక్తులందరినీ దేవుడు దీవించమని భక్తితో మనం ప్రార్థనలో గడుపుతూ, మూడవ గుర్తులో నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించను. 116వ కీర్తన 6. Yes, we read in Psalm 116 verse 6, ప్రభు నిష్కపట్ట హృదయమును కాపాడును, నేను ఆపదలలో ఉన్నప్పుడు అతడు నన్ను ఆదుకొనును. The Lord heals the broken hearted people and he saves those who are humble. భక్తితో పాడుదాం. అలా దీవించిన దేవునికి స్తోత్ర పాట పాడుదాం. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. నలిగిన హృదయాన్ని కాచినాడు, దీనులను రక్షించెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను, చేస్తాడు. ఇదే మన నమ్మకం. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంతవరకు కాపాడిన దేవునికి నెల రోజులుగా ఇక్కడ బహుగా ఈ యొక్క బృందముతో దేవుని సేవలో దేవుడు వాడుకుంటున్న ఆయన మంచితనం బట్టి స్తోత్రం పలుకుతున్నాం. కాపాడిన దేవునికి స్తోత్రం. కాపాడాలని ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. సమర్పణ ప్రార్థన. వన్ సైడ్ we thank God for all that he has done last 30 days being here, and we continue to pray for protection in this prayer. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, అన్ని రిట్రీట్ సెంటర్స్ మరి ముఖ్యముగా ఇక్కడ తమిళ ముడకములో పాల్గొంటున్న బిడ్డలను, తమిళనాడులో నూతనంగా కడుతున్న ఇరై అరస్ రిట్రీట్ సెంటర్ ని, ఆ క్యాంపస్ ను, డిఎంఐ 24/7 గ్రూప్ ను సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగా. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫాస్టినా, మరి ముఖ్యంగా ఇప్పుడే చెప్పినట్టు తమిళ ముడకం జరుగుతున్నాయి. ఈ ఉడకంలో పాల్గొంటున్నటువంటి బిడ్డలను ప్రభు ఆశీర్వించమని ప్రభుని ప్రార్థించండి. అలాగే వచ్చే మళ్ళా 16వ తారీఖున 26వ తారీఖున ప్రత్యేకంగా తిరునెల్వేలిలో పాలెంగోటేలో అని ఒక పెద్ద గ్రౌండ్లో స్వస్థత మహాసభలో పాల్గొంచుకునే ప్రజలను దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థించండి. అక్కడ పాల్గొనే బిడ్డలను పగలుపూట సేవకులకు జరుగుతున్నటువంటి ప్రార్థనను ప్రభాశీర్వించమని భక్తితో ఈ గుర్తులు ప్రార్థించుకుందాం. 116వ కీర్తన ఈరోజు ధ్యానాంశం. అదే పాటగా పాడుతున్నాం. 1వ వచనం. ప్రభువు నా మొర వినును కనుక నేను అతనిని ప్రేమింతును, అతడు
నా విన్నపములను ఆలించును. Psalm 116 is the word of God that we took as a one each line to sing to the Lord. Verse 1. It says, "The Lord heard my groaning, and so I love him. He heard my prayer, for which I thank God." విన్నప్పమినను ప్రేమించను, విడుదలనిచ్చను, స్తుతించదను పాడబోతున్నాం. నా ప్రాణమా దేవుని స్తుతించమని. మీ ప్రాణమును, అందుకే నేను చెప్పాను కదా, ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రోగ్రాం నేను నడిపిస్తాను. మీకు ప్రాణం ఉన్నంత వరకు ఈ ఒక్కరోజు కూడా ఈ ప్రోగ్రాంని వదలకుండా మీరు ప్రార్థనలు గడిపితే ప్రాణాన్ని కాపాడుతాడు, కుటుంబాన్ని కాపాడుతాడు, మేలులు చేస్తాడు. టర్నింగ్ పాయింట్ నిశ్చయం. భక్తితో పాడుదాం. విన్నపం వినేను, ప్రేమించెను, విడుదలనిచ్చెను, స్తుతించెదను. విన్నపం వినేను, ప్రేమించెను, విడుదలనిచ్చెను, స్తుతించెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేశాను. నెక్స్ట్ గుర్తులో తమిళంలో కూడా పాడతాను, మీరు తమిళం నేర్చుకోవాలి. అందుకే తమిళంలో కూడా యూట్యూబ్లో 3 నిమిషాలు ప్రతిరోజు ఒక ప్రోగ్రాం వస్తుంది. అండ్రాడ కృపై అంటే తెలుగులో అనుదిన కృప. అనుదినం మీ కృప కావాలంటే ఆ 3 నిమిషాలు కూడా తెలుగుతో పాటు తమిళంలో వినాలి. తెలుగులో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తెలుగు, తమిళంలో ఫాదర్ సిరిల్ దాస్ ఎస్విడి తమిళ్ అని కొడితే మీకు ఆ సబ్స్క్రైబ్ చేసుకుంటే 3 + 3 6 అంటే 6 కొట్టినట్టే. ప్రార్థనతో గడపండి. ఇలాంటి అరిదైన వాక్యాన్ని వినండి. అనుదినం కృపతో నడవండి. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. విన్నపములన్నింటినీ ప్రభునికి అర్పించుకుందాం. దానితో పాటు మరి ముఖ్యంగా ఒక పెద్ద దేవుని యొక్క విన్నపం మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఆగస్టు నెలలో ఎందుకో ఇన్ని ప్రోగ్రామ్స్ మనకు దేవుడు ఇచ్చాడు. దానిలో ఒక ప్రాముఖ్యమైన ఇంకొక ప్రోగ్రాం ఆగస్టు 23 నుండి 28 వరకు 5 రోజులు మెడ్రాస్ మైలాపూర్లో గురువులందరికీ వాక్య పరిచర్య చేయటానికి దేవుడు మిమ్మల్ని నమ్మి నన్ను పంపిస్తున్నాడు. అందువలన ఆ రోజులలో అక్కడ అభిషేక ఆశీర్వాదంతో దేవుడు నన్ను నడిపించుటకై, జ్ఞానముతో నడిపించుటకై ఎవరైనా
ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేయదలించిన వారు చేయవచ్చు, లేకపోతే ఆ రోజుల్లో మీరు చేసి ప్రార్థన చేసే అవకాశంలో ఉంటున్నాయి. ఇన్ని ఆత్మలు మీకు తెలియకుండా మీ చేతులు దేవుడు పెడుతున్నాడు. మీకు అసలు అర్థం కాదు నేను ఇప్పుడు చెప్పేది. ఎప్పుడు అర్థమవుతుందంటే, చాలామందికి చనిపోయి పరలోకం వెళ్ళి జీవ పుస్తకం ఓపెన్ అయినప్పుడు సిరిల్ ఫాదర్ ఇట్లా అన్నాడు కదా, ఆ రోజులు ఆయన కోసం ప్రార్థించావు కదా, ఆ ఆత్మలు రక్షింపబడ్డాయి అని దేవుడు మీ లెక్కలో లిఖించుకుంటాడు. అప్పుడు మీకు అర్థమవుతుంది. మీకే తెలియకుండా ఇన్ని ఆత్మలు మీ చేతులు పెడుతున్నాను. ఇక్కడ మాత్రం కాదు, ఎక్కడ ఉన్నా ఇప్పుడు దాకా మీకు చెప్పే వెళ్ళాను. ఇక్కడ మాత్రం కాదు, అన్ని చోట్ల పనిచేసిన స్థలమంతా మీకు చెప్పే వెళ్ళాను. ఎందుకంటే ఇది మీరు ఆత్మలను సంపాదించుకునే గొప్ప దినములు. 2 యూట్యూబ్స్ ద్వారా మీరు ఎదిగే టైం ఇది. భక్తితో ప్రార్థించుకోండి. ఎస్, కంటిన్యూ టు ప్రే ఫర్ 23rd to 28th. దట్ ఈస్ ద ప్రీస్ట్ retreat in Madras, Mylapore. For me specially, that God may give me the courage, strength, wisdom, anointing, all that. So let's all continue to pray for all this intention. ఇప్పుడు చేతులు పైకి లేపి చివరిగా మనం ప్రార్థన చేసి ముగించబోతున్నాం. హెల్త్ కోసం ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, ఓ ప్రభువా, ఇక్కడ నా చేతుల జపదండ ఉన్నది. ఇది అమ్మ మరియ తల్లికి గుర్తు, ఆరోగ్య మాత. ఈరోజు మరి ముఖ్యంగా ఈ శనివారం ప్రత్యేకంగా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆరోగ్యం కలుగునుగాక, ఆరోగ్యం కలుగునుగాక. ఐసీ వార్డులో, హాస్పిటల్లో, కోమాలో, వెంటిలేటర్లో ఉన్నటువంటి బిడ్డలకు, సర్జరీకి సిద్ధమవుతున్న వారు, సర్జరీ చేసినా నయం కాని వ్యాధులు యేసు నామములో అతిశయములు, అద్భుతములు ప్రారంభమవునుగా. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, రాసిన బిడ్డలకు ఫలితం, ఆశ్చర్యపడే ఫలితములు లభించునుగా. జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారు, వేరే దేశంలో, ఇక్కడ ఇండియాలో, ఓ ప్రభువా నాకు ఒక మంచి జాబ్ ఇవ్వవా, నా పిల్లలకి ఇవ్వా అని ఏడుస్తున్న బిడ్డలకు అతిశయములు జరుగునుగా. వీసా విషయంలో, పిఆర్ విషయంలో, ఫారిన్ వెళ్ళే విషయంలో, అక్కడ పని విషయంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి అద్భుతములు జరుగునుగా. ఫైనాన్స్ కోసం ప్రార్థిస్తున్నాం. ఆర్థికంగా ఓ ప్రభువా బిడ్డలకు జీవితంలో అభివృద్ధి కలిగి ఇతరులకు ఇచ్చేటట్టు గొప్ప రీతిలో ఈ బిడ్డలందరూ దీవించబడుదురుగా. ఓ ప్రభువా, యూత్ కోసం ప్రార్థన చేస్తున్నాం. యవ్వన అమ్మాయిలు, అబ్బాయిలందరికీ ప్రభా, వారు భయముతో ఉంటే బంగారు భవిష్యత్తు కలగాలని, పిల్లలకు కూడా బంగారు భవిష్యత్తు కలగాలని ప్రార్థన చేస్తున్నాం. యూత్ మాత్రం కాదు ప్రభా, పిల్లలు కూడా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు, డ్రగ్స్కి అడుగుతున్నారు ప్రభా. తల్లిదండ్రులకు తెలియకుండా కొన్ని పాపంలో ఉన్నారు. ఆ రహస్య పాపం నుండి వాళ్ళందరూ బయటపడే మార్గం ఈ యొక్క గొప్ప ఆరాధన ద్వారా వాళ్ళకి లభించునుగా. డ్రింకింగ్ ప్రభువా, స్వార్థ మరి త్రాగుబోతులుగా మారిపోయినటువంటి బిడ్డలందరికీ త్రాగడం నుండి బయటపడు మార్గం లభించునుగా. కోర్టు కేసులో ఉన్నటువంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, కోర్టు కేసులు అన్నిటిలో బిడ్డలకు జయం కలుగునుగాక. డైవర్స్ ప్రభా, విడాకులకు సిద్ధమైన వారు, విడాకులు చేసుకున్న వారు, అయ్యా నీవు విడాకులను ఇష్టపడే దేవుడు కాదు కావున, కలిసి ఉండడమే ఇష్టం కావున కలిసి ఉండే రోజులు వచ్చునుగాక. అక్రమ సంబంధాల నుండి బిడ్డలు బయటపడు మార్గం కృప వారికి లభించునుగాక. ఓ ప్రభువా, బిజినెస్ చేస్తున్న వారి, వ్యాపారం చేస్తున్నటువంటి బిడ్డలకు ప్రభా, కష్టపడుతున్నారు కానీ లాభం లేదని ఏడుస్తున్నారు ప్రభా. అయ్యా, పెట్టుబడి పెట్టిన వాళ్ళు వాళ్ళ జీవితంలో ఏడుస్తున్నారు, వాళ్ళందరికీ అభివృద్ధి కలుగునుగా. యాంగ్జైటీ, డిప్రెషన్, టెన్షన్ ఓ ప్రభువా ఇవన్నీ తొలగిపోవునుగా. మెంటల్ ట్రామా, అగని వాళ్ళందరికీ విడుదల కలుగునుగా. ఎవరో హాస్టల్ నడిపిస్తున్నారని ఏడుస్తున్నారు ప్రభా, ఫాదర్ చెప్పరాని ఏడుస్తున్నారు. వారికి ప్రభా త్వరలోనే ఆ హాస్టల్ నడిపించే విషయంలో వారికి ప్రభా గొప్ప మేలులు జరుగునుగా. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ వ్యాధులు, ట్రాన్స్ప్లాంటేషన్ అన్నీ కూడా ప్రభా సక్రమముగా వాళ్ళ జీవితంలో ఆరోగ్యం కలిగి సాక్ష్యములు, రిపోర్టు తారుమారుగా మారిపోవునుగా. యేసు నామములో డాక్టర్స్ ఆశ్చర్యపడి ఇది నీ రిపోర్టా అని చెప్పేటట్టు కార్యం జరుగునుగా. దేవా, మెడను చూపిస్తున్నావు. సడన్గా ఆ మెడలో ఏదో ఒక పెద్ద సమస్య, ఆపరేషన్ దాకా వెళ్ళే పరిస్థితి, కానీ దాన్ని ఆపుతున్నందులకి ఇప్పుడు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక వ్యక్తికి చేతులు ఎత్తలేని పరిస్థితులు ఉన్న వ్యక్తికి ఇప్పుడు విన్నపం చేస్తుంటే, అయ్యా ప్రభా దర్శన వరంలో వారికి చేతులు ఎత్తమని ఆ బిడ్డకు ప్రభా వరప్రసాదం దయచేసినందులకై స్తోత్రం, స్తోత్రం. నిమ్మకాయలు
తర్వాత ప్రభ వేరే దానితో కొన్ని మంది ఇండ్లను పసుపుతో బాధ పెడుతున్నటువంటి దుష్ట శక్తి నుండి ఆ ఇంట్లను విడుదల చేస్తున్నందులకై నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం. ప్రభా ఇల్లు కట్టుకునే విషయం, ఇల్లు అమ్ముకునే విషయంలో సహాయం కలుగునుగాక. ఓ ప్రభువా, పిల్లల భాగ్యం కోసం ఏడుస్తున్నటువంటి బిడ్డల కోసం రేపటి దినం 7 గంటలకు ప్రభా ఇక్కడ జరగబోయే ఆరాధన ద్వారా అది జరగక మునుపే అక్కడ వాళ్ళ గర్భములో విత్తనంలాగా పిల్లలు అనే వరము నాటబడునుగా, సంతాన భాగ్యం కలుగునుగా. గిఫ్ట్ ఆఫ్ చిల్డ్రన్ మే ఇట్ హ్యాపన్ అండ్ మే దే పీపుల్ క్యారీ ద చిల్డ్రన్ కమ్ టు టెస్టిఫై లార్డ్. ఇలా చాలా మంది తమిళనాడుకు రాబోతున్నాడు ఆ పిల్లల్ని ఎత్తుకొని సాక్ష్యం చెప్పడానికి వస్తున్నారని. ఒక వ్యక్తి కళ్ళు ఇట్లా ఆగకుండా కొట్టుకుంటుంది, ఆ వ్యక్తికి ఇప్పుడు విడుదలను ఇప్పుడు దయచేస్తుంది. నేను విన్నపాలు చేస్తుంటే దేవుడు విన్నపాలతో పాటు స్వస్థతలను చూపిస్తున్నాడు. అందుకే ఏదైనా ఒక సర్వెంట్ నాతో చెప్పారు, ఏదైనా దేవుడు చెప్తే ఎవరైనా ఏదైనా అనుకోవచ్చు, చెప్పాలంటే చెప్పమన్నాడు. అందుకే మీతో చెప్తున్నాను. అలాగే ప్రభా, ఎవరెవరైతే పెళ్లి జీవితంలో ఇంకా ప్రవేశించడానికి సిద్ధపడుతున్నారు కానీ కుదరట్లేదో ఆ పెళ్లిలు కుదురునుగాక, మంచి సంబంధాలు కుదురునుగాక. యేసయ్య డెలివరెన్స్ కోసం ప్రార్థిస్తున్నాం. విడుదల బ్లాక్ మ్యాజిక్ నుంచి, సేటన్స్ అటాక్ నుంచి, విచ్ క్రాఫ్ట్ నుంచి, మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు, జ్యోతిషుల శక్తులు, చెడు కళ్ళు, తాయతుల నుండి విడుదల కలుగునుగా. యేసు నామంలో శరీరంలో ఏ అవయం పని చేయట్లేదో అవయాలు సడన్ గా పనిచేయనుగా. ట్యూమర్, లమ్స్ అన్ని గడ్డలు కరిగిపోయినగాక. బయాప్సీ రిపోర్ట్స్ కోసం, మెడికల్ రిపోర్ట్స్ కోసం వేచి ఉన్నవారు వాళ్ళు మెడికల్స్ రిపోర్ట్ చూసి ఆనంద బాష్పం కార్చే రోజులు వచ్చినగా. సోరియాసిస్ నుంచి విడుదల కలుగునుగా. సూసైడల్ టెండెన్సీ నుంచి, ఆత్మహత్య చేసుకునే దుర్గుణాల నుండి ప్రజలకు విడుదల కలుగునుగాక. యేసయ్యా ప్రభా, మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కొంతమంది వృద్ధా వయసులో ఉన్న బిడ్డలు ఫాదర్ గారు చెప్పట్లేదే అని ఏడుస్తున్నారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదని ఏడుస్తున్నారు. వృద్ధా వయసులో ఉన్న బిడ్డలకు ప్రభా వాళ్ళ పిల్లలు మంచిగా చూసుకునే రోజులు వచ్చునుగా ప్రభా. కొంతమంది కోడలు కావచ్చు, ఇంటిలో ఉన్న వాళ్ళు కావచ్చు, వారిని తోసేసినట్టు మాట్లాడుతున్నప్పుడు బాధపడుతున్నటువంటి ఆ బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. ఎవరెవరైతే దంపతుల్లో ప్రభా పార్ట్నర్స్ని కోల్పోయారో వారికి ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. కొంతమంది బిడ్డలు ప్రభా, చిన్న పిల్లలు ప్రభా తల్లిదండ్రులను కోల్పోయి ఉన్నారు, తల్లిదండ్రులు పిల్లలను కోల్పోయి ఉన్నారు, వారికి ఓదార్పు కలుగునుగా. ఈ వారంలో బర్త్డే కొని ఆడుతున్న వారు ప్రభా, వెడ్డింగ్ యానివర్సరీ కొని ఆడుతున్న వాళ్ళ కోసం సడన్ గా ప్రార్థన చేయమంటున్నావు, ఆశీర్వదించము తండ్రి. ఎవరో ఒకరు ప్రభా యానివర్సరీ దగ్గరికి వస్తుంది, డబ్బు లేదు, కొనియాడాలని కోరుతున్నారు, దేవుడు మీకు మార్గం తెరుస్తాడు. మోకాలు, లివర్, మూత్రపిండలు అన్నీ సెట్ అవుతున్నాయి. సడన్ గా అక్కడ లోపలికి ఏదో ప్రవహించినట్టు ప్రభు చూపిస్తున్నాయి. మీ ఎక్కడ రోగం ఉందో అక్కడ చేయి ఉంచి అభిషేక ఆశీర్వాదంతో ముగించబోతున్నాం. చివరి గుర్తులో వాక్యముతో, ఆత్మతో మమ్మ నడిపించావయ్యా. ఎన్ని రోజులు నడిపించాడు? 1819 రోజులు నడిపించాడు. 1819 days the Lord has been leading us. How? Through the word of God, through the Holy Spirit. దేవా, ముత్తంగిలో ఉన్నప్పుడు అంతరంగిక స్వస్థతలో అనేక మంది ఆ ప్రోగ్రాం కోసం వేచి ఉండేవారు. ఇప్పుడు ఈ ప్రార్థన అంతరంగిక స్వస్థతగా మారునుగా. సాతాను బాధ నుండి విడుదల కావాలని ప్రజలు ఎదురు చూస్తూ వచ్చేవారు. నడుస్తున్నప్పుడే అద్భుతాల ఆశ్చర్యక్రియలు విడుదల జరిగిందని సాక్ష్యాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఇది వడకముగా మారునుగా. యేసు నామములో ఆంతరంగిక స్వస్థత కల్వరి యాత్రలో వెక్కి ఏడ్చి ఒక్కొక్కరు కాలు పట్టుకొని మన్నింపు కోరుకునేవాళ్ళు. అది ఆటోమేటిక్గా ఈ ఆరాధనల ద్వారా ఈ రోజు నుండి జరుగునుగా. రేపటి దినం 7 గంటలకల్లా మీకు ఒక చక్కటి ఆరాధన జరపబోతున్నాం. మీరు ఇంటిలో లైట్లన్నీ ఆఫ్ చేసుకొని సిద్ధపాటు చేసుకొని అందరూ కలిసి కూర్చోవాలి. కుటుంబంగా కూర్చొని స్టార్ట్ అయినప్పుడు టైం నుంచి కరెక్ట్గా 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. అందరు సిద్ధపాటుతో ఉండండి, భక్తితో ప్రార్థించుకోండి. సంతాన భాగ్యం మాత్రమే కాదు, సంతానం పొందిన వాళ్ళు కూడా పిల్లలు ఇట్లా ఉన్నారే ఏడుస్తున్న వాళ్ళు కూడా ప్రార్థన చేయబోతున్నాం. భక్తితో ఆశీర్వాదంతో ముగించటకు చివరి పాట, చివరి మాట, చివరి ఆశీర్వాదం పాడుదాం.
వాక్యముతో ఆత్మతో నడిపించెను, శక్తినిచ్చి సాక్షిగా మార్చెను. వాక్యముతో ఆత్మతో నడిపించెను, శక్తినిచ్చి సాక్షిగా మార్చెను. నా ప్రాణమా సన్నోతించు, యేసయ్యా నీకెంతో మేలు చేసెను. என்னுள்ளமே இளைப்பாரிடு, ஏசப்பா உனக்கு நன்மை செய்தார். எல்லாரும் பாடுவோம். என்னுள்ளமே இளைப்பாரிடு, ஏசப்பா உனக்கு நன்மை செய்தார். చివరి వృత్తి చెప్పి ఆశీర్వాదంకై ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రార్థన క్రమ తప్పకుండా చూస్తున్న ప్రజల ఉద్దేశం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1819 రోజులుగా ఈ ప్రోగ్రాం నడిపించడానికి కృపనిచ్చి నాతో నిలబడుతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు ఈ ప్రోగ్రాంలో విన్నపాలు అర్పించి సెంటర్ని సపోర్ట్ చేసిన బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 2 యూట్యూబ్ ద్వారా ప్రతిరోజు వీక్షిస్తున్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇప్పుడు జరుగుతున్న తమిళ మొడకములో పాల్గొంటున్న బిడ్డల ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా ప్రయాణముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వేరే దేశంల నుండి ఈ ప్రోగ్రాంని చూసిన ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరి ముఖ్యంగా ఈ నెలంతా మమ్మల్ని ఇక్కడ ఉంచి ప్రేమతో చూసుకుంటున్న SVD ఫాదర్స్ అందరి మీదను ఈ సెంటర్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి రేపు సాయంత్రం వరకు వెయిట్ చేయకుండా దయచేసి త్వరగా ఎవరెవరైతే విన్నపాలు మీరు అర్పించి మరి ఆరాధనలో 7 గంటల ఆరాధనలు రేపు సాయంత్రం పాల్గొంటున్నారో వారి విన్నపములను మీరు ప్రేమ కానుకలతో 500 రూపాయలతో ఎవరైతే సమర్పించాలని ఆశపడ్డారో వాళ్ళు త్వరపడి అవన్నీ చేసుకోండి. ఎందుకంటే ఒకవైపు రెట్రీట్ నడుస్తుంది, ఇంకొక వైపు ఆరాధన కూడా నడవాలి. దయచేసి సహకరించాలని మనవి చేస్తున్నాం. అలా అర్పించేవారు గుర్తుపెట్టుకోండి, ఓన్లీ ఒక్క లైన్లోనే మీ విన్నపాలు ఉండేటట్టు రేపు సాయంత్రం 7 గంటల ప్రార్థనలో అలా అర్పించుకోండి. భక్తితో మోకరించి దగ్గరకు వచ్చి రేపు పాల్గొనే బిడ్డల మీదను తమిళ ఉడకంలో పాల్గొంటున్న వారిని ఇప్పుడు దాకా చెప్పిన అన్ని ప్రోగ్రామ్స్ను దేవుడు దీవించమని దగ్గరకు వచ్చి మీ విన్నపాలను చేతులు పట్టుకొని ప్రార్థించండి. దయగల తండ్రి, 1819 రోజులుగా ఈ ప్రోగ్రాం నడుస్తుందంటే ఇది నేను నడిపించే ప్రోగ్రాం కాదు, నీవు ఎన్నుకున్న ప్రోగ్రాం. అందుకే ఒక్కరోజు కూడా ఆగిపోకుండా ఇది నడుస్తూ ఉంది. ప్రభువా, ఆశీర్వదించము తండ్రి. ఈ బిడ్డలు కూడా ఎడతెగక చూస్తూ ఉన్నారు, ఆశీర్వదించము. ఈ ప్రోగ్రాం నెక్స్ట్ లెవెల్కి చేరేటట్టు ఆశీర్వదించము. నెక్స్ట్ లెవెల్ అని మొత్తంగా చెప్పాం, ఆ నెక్స్ట్ లెవెల్ నుంచి ఇంకొక నెక్స్ట్ లెవెల్ టర్నింగ్ పాయింట్కి చేరుతున్నాం. ఈ బిడ్డలు ఏ టర్నింగ్ పాయింట్ కోసం వేచి ఉన్నారో దానికోసం అడుగుతున్నాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను
ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరిని ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. సడన్ గా ఒక బిషప్ గారిని దేవుడు చూపిస్తున్నాడు, ఎందుకు తెలియదు. ఆ ప్రార్థన చేసుకుంటూ ఆశీర్వదిస్తాం, ప్రార్థిస్తాం. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Spirit come down upon you and remain with you forever and ever. నా ప్రాణమా సన్నుతించు యేసయ్యా, నీకెంతో మేలు చేస్తాడు. God bless you.